చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రొడ్యూసర్స్కి అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులకి మధ్య సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లేబర్ కమిషనర్, లేబర్ డిపార్ట్మెంట్లో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇద్దరి మధ్యన. సో ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి అడిషనల్ కమిషనర్ గంగాధర్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఏమైంది? ఇద్దరు మీ దగ్గరకు వచ్చారు చర్చల కోసం. ఏం జరిగింది? ముఖ్యంగా ప్రొడ్యూసర్సే వచ్చారా లేకపోతే వాళ్ళు కూడా వచ్చారా? ఇద్దరిని పిలిపించి మాట్లాడారు. అసలు ఇది మీ పరిధిలోకి వస్తుందా రాదా? ఇద్దరు రావడం జరిగిందండి. మెయిన్లీ వేజ్ నెగోసియేషన్ అగ్రిమెంట్, ఇది 3 yearsకి వేజ్ అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళకి. ఎవ్రీ 3 yearsకి వేజ్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఈ లాస్ట్ పీరియడ్ కంప్లీట్ అయింది జూన్ తోటి. సో వాళ్ళు ఇనీషియల్గా బయోలేటరల్గా దే హ్యాడ్ ఏ టాక్, కానీ అక్కడ ఎట్లాంటి డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి చేంబర్ నుంచే మన దగ్గర డిస్ప్యూట్ రేజ్ చేయడం జరిగింది. ఇద్దరిని ఫస్ట్ ఫెడరేషన్ తోటి అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి ఆల్రెడీ లాస్ట్ 1 week నుంచి మీటింగ్స్ అవుతున్నాయి. బట్ లాస్ట్ 2 days నుంచి ఫెడరేషన్ వాళ్ళు సడన్లీ దే వెంట ఆన్ ఏ లైట్నింగ్ స్ట్రైక్. అంటే చట్ట పరిధిలో వస్తుంది, మా డిపార్ట్మెంట్ రోల్ ఉంది, కన్సిలేషన్లో అడ్మిట్ చేయొచ్చు అండ్ నెగోసియేషన్ కాబట్టి ఇది కలెక్టివ్ బార్గెనింగ్, ఇది బార్గెనింగ్ కెపాసిటీ అండ్ పేయింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి చట్ట పరిధిలోనే ఉంది. అంటే అలా సడన్ గా స్ట్రైక్ అనౌన్స్ చేయొచ్చా అండి? ఆల్ ఆఫ్ సడన్ చేయొచ్చా? ఆల్ ఆఫ్ సడన్ కాదండి, లాస్ట్ 2 months నుంచి వాళ్ళు వేజెస్ అడుగుతున్నారు. సో అసలు ఫస్ట్ ఆగస్ట్ నుంచి పని ఆపేస్తామని ఇంతకు ముందే వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ 1.5 months నుంచి. బట్ ఫస్ట్ ఆగస్ట్కి వాళ్ళు వెళ్ళలేదు బికాస్ మన దగ్గర అప్పుడు కన్సిలేషన్లో ఉండింది, మన రిక్వెస్ట్ ప్రకారం ఉన్నారు. బట్ 3rd Monday నుంచి సడన్లీ దే వెంట్ ఆన్ ఫస్ట్ స్ట్రైక్. ఓకే, యాక్చువల్లీ అంటే మినిమం వేజెస్ కూడా వాళ్ళకి చెల్లించట్లేదా అండి? అంటే ఇక్కడ మినిమం వేజెస్ ప్రాబ్లం కాదండి, వేజెస్ కొంత హయ్యర్ సైడ్ ఉన్నమాట నిజమే. బట్ వీళ్ళ కాల్ షీట్ అంటే 12 hours కాల్ షీట్ అండి, 8 hours కాదు. అట్లా చూస్తే కొంచెం అంటే కొంత పర్సంటేజ్ ఈవెన్ కొంత హయ్యర్ ఉంటుంది. బట్ వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్, వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ కండిషన్స్ అన్నీ కొంచెం టిపికల్ ఉంటాయి. నాట్ లైక్ ఏ ప్రాపర్ ఫ్యాక్టరీ కానీ ఇండస్ట్రీలా కానీ ఉండదు. వీళ్ళ లొకేషన్స్ అన్నీ వేరే దగ్గర ఉంటాయి, పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది, టైమింగ్స్ అన్నీ వేరే ఉంటాయి. సో ఇట్లా కొంత టిపికల్ సిచ్యువేషన్ వీళ్ళది. ఓకే, మరి ఇప్పుడు ఏమంటున్నారండి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు? ఏమన్నారు, ఏం చెప్పారు మీకు? వేజెస్ గురించి మాట్లాడాలి అంటే 30% అనేది 3 yearsకి స్ప్రెడ్ అయి ఉందండి. 30% అని చెప్తున్నారు. బట్ 30% ఈజ్ ఎండ్ ఆఫ్ ద 3rd year. ఫస్ట్ ఇయర్ కొంత పర్సంటేజ్, సెకండ్ ఇయర్ కొంత పర్సంటేజ్, లాస్ట్ ఇయర్ 3rd year కొంత పర్సంటేజ్, అట్లా అన్ని 3 క్లబ్ చేస్తే అది 30% అడుగుతున్నారు. బట్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి దానికి వేరే సర్వీస్ కండిషన్స్ మీద మెయిన్లీ వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కన్సర్న్స్ ఉన్నాయి. కన్సర్న్స్ మెయిన్లీ మెంబర్స్, నాన్ మెంబర్స్ అనేది ఇష్యూ కానీ, రేషియోస్ కానీ, కాల్ షీట్ కానీ, ఇట్లా డిఫరెంట్ కొంత డిఫరెంట్ కన్సర్న్స్ ఉన్నాయి. అవి అడ్రస్ చేస్తే కొంత వేజ్ మీద మాట్లాడతామని అన్నట్టు చెప్తారు. యూజువల్గా మినిమం వేజెస్ ఏదైతే ఉందో దానికి మించే ఉంది కాబట్టి ఆ విషయంలో అయితే లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి రాదు అని చెప్తున్నారు. నిజమేనా అండి అది? అలా ఉండదండి. వేజెస్ ఉంటుంది, మినిమం వేజెస్ అనేది మినిమం లెవెల్లో ఫిక్స్ చేసి ఉంటుంది. ఒకటి. సెకండ్ ఏంటంటే అండర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద కన్సిలేషన్ మెకానిజం అని ఒకటి ఉంటుంది, వేర్ యూనియన్స్ అనేది డిమాండ్ అనేది ఎంతైనా చేయొచ్చు. బట్ మేనేజ్మెంట్ ఇప్పుడు మేనేజ్మెంట్ రోల్లో ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది కాబట్టి వాళ్ళు వేజ్ నెగోసియేషన్ ఇది కంపల్సరీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద కన్సిలేషన్ ప్రొసీడింగ్స్ కంపల్సరీ వర్తిస్తాయండి, చట్ట పరిధిలోనే ఉంది. అండ్ మినిమం వేజ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు అని లేదు. అది ఇట్ ఈస్ ఓన్లీ బార్గెనింగ్ కెపాసిటీ అండ్ పేయింగ్ కెపాసిటీ, రెండింటి మధ్యలో బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి. జనరల్గా 16,000 కిందే అయితేనే లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది. అబోవ్ 16,000 ఉంటే గనక రాదు అని అంటున్నారు. అది నిజమా అండి? అంటే అది ఎంప్లాయీస్, అది వేరే వేరే యాక్ట్స్ అండి. లేబర్ యాక్ట్స్ అనేది ఒక 26 ఎనాక్ట్మెంట్స్ ఉన్నాయి. లైక్ మీరు చెప్పేది ఏంటంటే 24,000 ఉంది పేమెంట్ ఆఫ్ వేజెస్ లో. ఆ వేజ్ లో ఉంటే అది పేమెంట్ ఆఫ్ వేజెస్ లో వర్తిస్తుంది. అట్లా డిఫరెంట్ యాక్ట్స్ లో డిఫరెంట్ వేజ్ సీలింగ్ ఉంది. బట్ ఇది వేజ్ నెగోసియేషన్ కన్సిలేషన్ అనేది వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు రెడీగా ఉన్నారా అండి 30% హైక్ చేసేదానికి?
వాళ్ళు అంత పే చేయలేమనేది వాళ్ళ వర్షన్. బికాస్ ఇండస్ట్రీ అంతా ఎకనామికల్గా చాలా రెవెన్యూ లాసెస్లో ఉంది, అంత వయబుల్ లేదు అని. అందుకనే కొంచెం ఇంకా కొంత టైం పడుతుంది. ఓకే. ఒక 1 వీక్ 10 డేస్ పడుతుండొచ్చా అండి కొలిక్కొచ్చేదానికి మీకు అనిపిస్తుంది? పట్టకపోవచ్చు, అంత పట్టకపోవచ్చు. బట్ మెయిన్లీ మేము కూడా కొంత కన్విన్స్ చేస్తున్నాము. ఇద్దరికి 2 వేరే వేరే ఆప్షన్స్ ఇచ్చున్నాము. వాళ్ళు దాని మీద కొంత ఒక డెసిషన్ తీసుకుంటే రిజాల్వ్ అవుతుంది. జనరల్‌గా లేబర్ డిపార్ట్మెంట్ ప్రకారం 8 అవర్స్‌కి మించి ఎవరు పని చేయడానికి లేదు గదండీ! మరి ఇక్కడ 12 అవర్స్ అంటున్నారు మీరు? అంటే 12 అవర్స్ వాళ్ళ కాల్ షీట్ ఉంది. అట్లా ఫస్ట్ నుంచి అట్లానే ఉంది. హ్మ్. 8 అవర్స్ అంటే ఈ మధ్యనే మనం 219 జీవో ఒకటి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. 10 అవర్స్ వరకు వర్క్ చేయొచ్చు. ఆహా! బట్ మోర్ దెన్ 8 అవర్స్ వర్క్ చేస్తే దానికి ఓటీ ఇవ్వాల్సి ఉంటుంది. డబుల్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. మరిప్పుడు అలా ఇస్తున్నారా వీళ్ళకు? అంటే అలా లేదు. కాల్ షీట్ 12 అవర్స్‌కే ఇస్తారు. బట్ మన వేజెస్ ప్రకారం 8 అవర్స్‌కి కాలిక్యులేట్ చేసి ప్లస్ 4 అవర్స్ ఓటీ యాడ్ చేసినా కూడా ఆల్మోస్ట్ కొంత పర్సెంటేజ్ పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే. నార్మల్ వర్కింగ్ అవర్స్ అయితే ఇప్పుడు 10 అవర్స్ అయిందా అండి? 8 నుంచి 10 ఎస్టాబ్లిష్మెంట్స్ 10 అవర్స్ అయిపోయింది. ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్‌లో అయింది. నాట్ షాప్స్‌లో అట్లా కాదు. ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్స్‌లో. ఓకే. మరి ఆఫీసెస్ లేకపోతే కార్పొరేట్ కంపెనీస్ ఇలాంటి వాటిల్లో అండి? అంటే అది షాప్ కింద వస్తే రాదు. బట్ ఎస్టాబ్లిష్మెంట్స్ కింద ఉంటే వస్తుంది. లైక్ హోటల్స్, లైక్ బోర్డ్స్ అట్లాంటివి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ లేకపోతే మీడియా సంస్థలు ఇలా అడుగుతున్నాను నేను. ఉంటాయండి. ఎస్టాబ్లిష్మెంట్స్ కింద కొన్ని వస్తాయి. అవి దానికి 10 అవర్స్ ఇచ్చారు. ఓకే. కాకపోతే 8 అవర్స్ తర్వాత మాత్రం ఎక్స్‌ట్రా పే చేయవలసి ఉంటుంది. ఎక్స్ట్రా పే చేయాల్సి. ఓకే. చూద్దామండి. అయితే మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ చర్చలో కొలిక్కి వచ్చి, ఎందుకంటే షూటింగ్స్ ఆగిపోయాయి కదా! షూటింగ్స్ ఆగిపోయినాయి. యాక్చువల్లీ ఫస్ట్ డే అయితే ఒక 7, 8 షూటింగ్ జరిగినాయి. హ్మ్. అంటే ఆన్ 4th తర్వాత కొంత రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ అయింది. అవును. బట్ ఒకటి 2 జరుగుతున్నట్టు విన్నాను గానీ అది కూడా కొంత డిస్టర్బ్డ్‌గా ఉంది. హ్మ్. హ్మ్. బట్ ఆల్మోస్ట్ స్టాప్ అయినాయి. సారథి స్టూడియోస్‌లో అయితే ఒక వ్యక్తి మీద దాడి కూడా చేశారండి. అతను స్ట్రైక్ నడుస్తుంటే పని చేశాడని చెప్పి దాడి చేశారు అతని మీద. కాస్ట్యూమ్ విన్నాను. బట్ దే హాడ్ సమ్ అదర్ పర్సనల్ అంటే ఐ డోంట్ నో. ఇంకా నాకు ఫ్యాక్ట్స్ అనేది ఓకే. అఫీషియల్‌గా వస్తే ఐ కెన్ టాక్. ఓకే. రైట్. త్వరలో అదొక పరిష్కారానికి వచ్చేసి మళ్ళీ షూట్స్ అన్నీ కామన్‌గా యాజ్ యూజువల్ నడవాలని చెప్పేసి కోరుకుందామండి. థ్యాంక్ యూ అండి. లైవ్ కాల్‌లోకి వచ్చి మొత్తం జరిగిందంతా చెప్పిన దానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.